నమస్కారం. భారత చరిత్రలో ఎంతో కీలకమైన, కానీ చాలాసార్లు కాస్తంత అపార్థం చేసుకునే ఒక శకం గురించి ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం. అదే రాజపుత్రుల యుగం. సరే, అసలీ కథంతా అర్థం చేసుకోవాలంటే ఒక ప్రాథమికమైన ప్రశ్నతో మొదలుపెట్టడం. దానికి సమాధానం, ఆ పతనం ఒక భారీ అధికార శూన్యతను సృష్టిస్తుంది. దాని ఫలితంగా ఉత్తర, మధ్య భారతదేశంలో ఏకంగా 500 ఏళ్లపాటు అంతంలేని పోరాటాలు, ఆధిపత్యం కోసం పోటీ మొదలవుతుందన్నమాట. సరే, ఇక మనం మొదటి విభాగానికి వద్దాం. అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఒకే గొడుగు కింద ఉంచిన ఒక మహాసామ్రాజ్యం బలహీనపడటంతో ఈ కథ మొదలవుతుంది. చూడండి, ఉత్తర భారతదేశాన్ని అంతటినీ ఒకటిగా కలిపి ఉంచిన ఆ కేంద్ర అధికారం, అదే గుర్జర ప్రతిహార సామ్రాజ్యం, నెమ్మదిగా బలహీనపడి కుప్పకూలిపోయింది. దీంతో ఏమైందంటే, అప్పటిదాకా ఆ సామ్రాజ్యానికి సామంతులుగా, అంటే వాళ్ల కింద ఉంటూ పన్నులు కట్టే చిన్న చిన్న ప్రాంతీయ రాజులు ఇదే అదనుగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. చరిత్రకారులు దీన్నే పొలిటికల్ వాక్యూమ్ లేదా రాజకీయ శూన్యత అంటారు. అంటే కంట్రోల్ చేసే ఒక పెద్ద శక్తి లేకపోవడం. ఇంకేముంది, ఆ ఖాళీని భర్తీ చేయడానికి ఆధిపత్యం కోసం ఎన్నో రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాడటం మొదలుపెట్టాయి. ఒక రకమైన తీవ్రమైన అస్థిరత నెలకొంది. సుమారుగా 7వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం మధ్యకాలంలో నడిచిన ఈ కొత్త శకాన్నే మనం రాజపుత్ర యుగం అని పిలుస్తాం. ఎందుకంటే ఈ కాలంలో డజన్ల కొద్దీ రాజపుత్ర వంశాలు ఆ విచ్ఛిన్నమైన భూభాగంపై ఆధిపత్యం కోసం ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఒకటుంది. ఇంతకీ రాజపుత్రులు ఎవరో, వాళ్ల మూలాలేంటి? ఇది చరిత్రలోనే ఒక పెద్ద ఆసక్తికరమైన చర్చ అన్నమాట. వాళ్ల మూలాల గురించి ప్రధానంగా 3 సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి, అగ్నికుల సిద్ధాంతం. దీని ప్రకారం ఒక పవిత్ర యజ్ఞకుండం నుంచి 4 రాజపుత్ర వీరులు పుట్టారట. ఇది కాస్త పురాణగాథలా ఉంటుంది. ఇక రెండోది, వీళ్లు పురాతన వేదకాలం నాటి క్షత్రియ యోధుల వంశానికి చెందిన వాళ్లని చెబుతుంది. మూడో సిద్ధాంతమేంటంటే, వీళ్లు మధ్యాసియా నుంచి దండెత్తివచ్చిన శకులు, హూణుల వంటి విదేశీ తెగల వారసులని, వాళ్లు ఇక్కడి సమాజంలో కలిసిపోయారని అంటుంది. ఈ చివరి 2 సిద్ధాంతాల మీదే చరిత్రకారుల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. సరే, ఆ అధికార పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన కొన్ని ముఖ్యమైన, శక్తివంతమైన రాజవంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ అజ్మీర్ను పాలించిన చాహమానులు, అంటే చౌహాన్లరమాట. మొదట్లో రాజస్థాన్లోని ఒక చిన్న ప్రాంతంలో మొదలైన వీరి రాజ్యం క్రమంగా విస్తరించి ఢిల్లీ వరకు పాకింది. ఒక బలమైన శక్తిగా ఎదిగారు. ఇక చౌహాన్లలో అందరికీ తెలిసిన పేరు, వారిలో అత్యంత ప్రసిద్ధ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్. కేవలం 11 ఏళ్ల వయసులోనే సింహాసనం ఎక్కి ఆ యుగం గతిని మార్చే ఒక పెద్ద పోరాటంలో కేంద్రబిందుగా నిలిచాడు. ఇక తూర్పువైపు, అంటే ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని వారణాసి, కనౌజ్ ప్రాంతంలో గహదవాలులు అని మరో శక్తివంతమైన వంశం ఉండేది. వీళ్లు చౌహాన్లకు గట్టి రాజకీయ ప్రత్యర్థులు. గహదవాల పాలకుడు జైచంద్ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మనలో చాలామందికి తెలిసిన కథల్లో జైచంద్ ఒక ద్రోహిగా కనిపిస్తాడు. కాని చారిత్రక ఆధారాలు వేరేలా చెప్తున్నాయి. అతను పృథ్వీరాజ్కు ద్రోహం చేయలేదు. పైగా చౌహాన్ల పతనం తర్వాత స్వయంగా ఘోరీ దండయాత్రలను ఎదుర్కొని యుద్ధంలోనే ప్రాణాలు విడిచాడు. ఇక మధ్య భారతదేశానికి వస్తే మాళ్వా ప్రాంతంలో పరమారుల రాజ్యం ఉండేది. ఉజ్జయిని, ధార్ వారి రాజధానులు. అంటే ఇప్పటి పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతమన్నమాట. పరమారులలో అందరూ గుర్తుంచుకోవాల్సిన పేరు రాజా భోజ్. ఈయన గొప్ప పాలకుడే కాదు, గొప్ప విద్వాంసుడు, కళాపోషకుడు కూడా. ఈయన కాలంలోనే పరమార రాజ్యం తన ఉచ్ఛస్థితికి చేరుకుంది. ఉత్తరాన చిత్తోర్ నుంచి దక్షిణాన కొంకణ్ తీరం వరకు వీరి రాజ్యం విస్తరించింది. సరే, ఇప్పుడు ఈ యుగాన్ని పూర్తిగా మార్చేసిన అస్సలు సంఘర్షణ దగ్గరికి వద్దాం. ఇది కేవలం ఒకే పోరాటం గాదు, ఒకేసారి 2 వైపుల నుంచి వచ్చిన సమస్య, మనుగడ కోసం చేసిన పోరాటం. రాజపుత్రుల పతనానికి అసలు కారణం ఈ 2 వైపుల సమస్యలోనే ఉంది. ఒకవైపు వాళ్లలో వాళ్లే ఆధిపత్యం కోసం, భూభాగం కోసం నిరంతరం పోరాడుకుంటున్నారు. అదే సమయంలో వాయువ్యం నుంచి ఘోరీల లాంటి టర్కిక్ శక్తులు దండెత్తుకొస్తున్నాయి. విచిత్రమేంటంటే, ఒకరినొకరు ఓడించుకోవడానికి చూపిన శ్రద్ధ బయటినుంచి వస్తున్న ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడంలో చూపలేకపోయారు. ఐక్యత పూర్తిగా లోపించింది.
ఈ మొత్తం సంఘర్షణ తరైన్ యుద్ధాలతో ఒక కీలక మలుపు తీసుకుంది. చూడండి ఎంత వేగంగా జరిగిపోయిందో. క్రీస్తశకం 1191లో మొదటి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించాడు. కానీ సరిగ్గా మరుసటి ఏడాదే 1192లో ఘోరీ రెట్టించిన బలంతో తిరిగి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు. ఆ తర్వాత రెండేళ్లకే 1194లో గహదవాల రాజు జైచంద్ను కూడా ఓడించడంతో ఉత్తర భారతదేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆ రెండవ తరైన్ యుద్ధం ఫలితమే ఒక నిర్ణయాత్మకమైన మలుపు. పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి ఒక పెద్ద విపత్తులా మారింది. అది అప్పటిదాకా ఉన్న రాజపుత్రుల ప్రతిఘటనకు గట్టి దెబ్బ కొట్టింది. ఆ ఓటమితో ఉత్తర భారతదేశం ఘోరీ దండయాత్రలకు పూర్తిగా తెరుచుకున్నట్టయింది. మరి ఈ దశాబ్దాల పోరాటం తర్వాత ఏం జరిగింది? పర్యవసానమేంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక యుగం ముగిసిపోయి పూర్తిగా ఒక కొత్త శకం మొదలైంది. ప్రధాన రాజపుత్ర శక్తులు ఓడిపోవటంతో ఉత్తర భారతదేశ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. రాజస్థాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో రాజపుత్ర రాజ్యాలు ఆ తర్వాత కూడా కొనసాగాయి. కాని ఉత్తర భారతదేశంపై వారి సంపూర్ణ ఆధిపత్యం మాత్రం అంతటితో ముగిసిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఈ రాజపుత్ర రాజ్యాల పతనం భారతదేశ చరిత్రలో తర్వాతి పెద్ద సామ్రాజ్యమైన ఢిల్లీ సుల్తానేట్ స్థాపనకు మార్గం సుగమం చేసింది. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. ఒకవేళ ఆ రోజు ఆ రాజపుత్ర రాజ్యాలన్నీ తమలో తాము గొడవలు పడకుండా బయటినుంచి వస్తున్న ఉమ్మడి శత్రువుపై ఐక్యంగా పోరాడి ఉంటే భారత చరిత్ర ఎలా ఉండేదో కదా ఒక్కసారి ఆలోచించండి.